ఎండాకాలం వస్తే నీళ్ళ కోసం చిన్న తిప్పలు ఉండయి. కొత్త సర్కారు వచ్చినాక కాలంతో తేడా లేకుంటే ఎప్పటికీ నీళ్ళ బాధలు అట్లనే ఉన్నాయట. ఇగో ఈ ఊరోళ్ళంతా కాంగ్రెస్ సర్కార్ను ఎంతగానో మెచ్చుకుంటుర్రో మీ కళ్ళతోనే వీక్షించుర్రి. ఆడోళ్ళంతా మస్తు గరం మీద ఉన్నారు కదా. అవ్వనైతే పనులు లేకున్నా దౌడలనే పటపట పట కొరుకుతుంది. ఇగో గీ అమ్మనైతే ఒక్క సుక్క నీళ్ళు లేవు, ఏమి ఊరే అతను ఈ ఊళ్ళకి వెళ్ళిపోయింది మంచిది. ఈ ఓటు వేసుకోవడానికి ఎవడన్నా వచ్చి ఓటు అడగాలి కానీ ఈ బిడ్డలతోనే కొట్టము. బిందె అందుకునే చంపుతట్టుంది. కండ్లు పెద్దగా చేసి మరి కోపాన్ని ఎల్లగక్కుతుంది. బిందెకు సొట్లు పడ్డా ఏం కాదు గాని వన్నెత్తి వలగాలి అన్నట్టు గర్రు గుర్ర అంటుంది. తాత కూడేమో చెప్తాండు, ఆఖరికి పిల్లగాళ్ళు కూడా ఏదో బాధపడుతుర్రు. ఒక్క చుక్క నీళ్ళు వాడుకుంటాను లేవు, అన్నం వండుకొని గీత ఒక్క చుక్క నీళ్ళు లేవు, బాత్రూమ్ పోతానికి నీళ్ళు లేవు అన్న, బాధికోవాల్సి వస్తుంది. భువనగిరి మండలం వడపర్తి ఊర్లే తాగేతందుకు నీళ్లు రాక కాలి బిందెలు పట్టుకొని రోడ్డెక్కిర్రు ఆడకట్టోళ్ళంతా. అసలే ఎండాకాలం, ఇప్పుడు నీళ్లు లేకపోతే ఎంత ఆగమాగమైతుంది. ఈసొంటప్పుడు సర్కార్ నీళ్ళు ఇయ్యకుండా తిప్పల పెడితే ఏమొస్తుంది? మా ఉసురు తీస్తందుకే నాకు గింతగానం బాధ పెడుతురు మమ్మల్ని. అరే మరీ గింత అధ్వానమా? తాగే నీళ్లు రాక, సాగు నీళ్లు లేక ఏం తిని బతకాలే, ఏం దాగి బతకాలే? జరంతనైనా సోయికి వస్తుందా సర్కార్కు? అలా సకదానాల పాలన ఎంత కమ్మగా ఉందో అని బాధపడుకుంటేనే ఇంకో పారి ఓట్ల కోసం ఇటు దిక్కుగానికి వస్తే బిడ్డ మీకుంటది ఖాళీ బిందెలతోనే నెత్తులు వలిగేదాకా ఆడుచుకుంటాం అనబట్టిర్రు. ఓసార్లు పాపం ఇంత జోరెండలా నీళ్లు లేకుంటే ఎట్లా బతుకుతారు? వాళ్ళేమన్నా మనులు అడిగిర్రా లేకుంటే రత్నాలు అడిగిర్రా? తాగేతందుకు బుక్కెడ్ నీళ్లే కదా. గా మాత్రం చేయకుంటే మిమ్మల్ని గెలిపించేందుకు ఏం ఫాయిదా? ఇట్లా మా పానాలు మేం తీసుకునే తందుకేనా మిమ్మల్ని గద్దెనెక్కిచ్చింది? జర సోయికి రర్రి అని సోట్లు పెడుతుర్రు. ఈ వీడియో చూసిన పబ్లిక్ ఒక్క మోకాలు గుర్తు పట్టొస్తలేదు కదా ఇవాళ. అరే మా అన్న తమ్ముళ్ళ ఇంటికి వస్తేనే రే ఎవడ్రా అని తిట్టిన, హాగు అంత ఘోరంగా తయారై వచ్చారు మా వాళ్ళ ఇంటికి. మళ్ళీ మా ఇంట్లోనే గిట్లుంటే అంతటి ఇంకెట్లున్నది? అట్లనే లీడర్లు హోలీ పండుగ ఎట్లా చేసుకుర్రు మనం కూడా చూద్దాం పాన్రి. ఓహో మల్లన్న ఎవ్వలకింటలేడు కదా. ఎయ్ ఎయ్ దుంకు నీ అవ్వ అస్సలు తగ్గకే. కండ్లకు కూలింగ్ అద్దాలు, మెడల గులాబీ కలర్ బత్తీసల దండ, ముఖం నిండా గులాబీ కలరు, ఏమన్నున్నవానే. ఇయో ఇక్కడ చూడుర్రి మల్లన్న డప్పు కొట్ట కడుమోళ్ళంతా స్టెప్పులయ్యా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు అందరితోని కూడి బోయిన్పల్లిలున్న వాళ్ళ ఇంటికాడ హోలీ పండుగ చేసుకుంటూ బీఆర్ఎస్ లీడర్ మల్లారెడ్డి. ఇగో గీటు చూడుర్రి గీ మనిషినైతే గుర్తుపట్టనీకే కూడా వస్తలేదు. ఎవరనుకుంటుర్రు? కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డిలైన హోలీ వేడుకలల్లా పెయి నిండా రంగులు పూసుకొని కనీసం మనిషిని కూడా గుర్తుపట్ట రాకుండా తయారైండు. అందరితో కలిసి దుంకుడే దుంకుడు, దమ్మొచ్చేదాకే పట్టిండుగా స్టెప్పులు. ఓయమ్ము వీళ్ళైతే మరీ ఘోరంగా ఉన్నారు కదా. మీ సంబరం సల్లగుండా కింద పడగల్లా ఆ మనిషి పండుగనాడు మూతి పండ్లు రాలే కథ అవుతుంది. ఈ మహానుభావుడు ఎవరని చూస్తుర్రా? కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాడ జర్నలిస్టులు అనుచరులతో కలిసి చిందులేస్తుండు సారు. ఇగో చూసిరు కదా లీడర్ల సంబరాలు ఎట్లున్నాయో. ఇటు కామన్ పబ్లిక్ కూడా కొందరు తోసిన కాడికి ఇంటికానే హోలీ ఆడుకుంటే కొందరేమో ఈవెంట్లకి పోయి ఎంజాయ్ చేసిర్రు. మొత్తం మీద ఈ తాప హోలీ పండుగను ఈ తీర్లా చేసుకుర్రు అంతటా. ఈ రోజు మందం మంచిగానే ఉంటది గాని రేపు మొకాలకు ఆ రంగులు పోక పెయ్యంత రంగులతోని తిన్న కుడు కూడా పెయ్యికి పట్టది. జర చూశాడుకోర్రా.